దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మ. ప్రైజ్ లార్డ్. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనం నుంచి, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనము దేవాది దేవుణ్ణి ఇటు రీతిగా కోరుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం మనం ఏమనుకుంటాం, ఏదైనా వాగ్దానం తీసుకుని ఆ వాగ్దానాన్ని చదువుకుని, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు, నాకు తోడుగా ఉండు, నాకు ఈ సహాయం చేస్తానన్నావు, నా సహాయం చేయి, నాకు ఇన్ని ఇరుకులు ఇబ్బందులు నువ్వు నాకు కావలిగా ఉంటానన్నావు, నాకు వెలుగే ఉంటానన్నావు. అనేకమైన వాగ్దానాలు మనం పట్టుకుని మనం రోజు వాటిని చదువుకుని అటు రీతిగా మనం వెళ్తూ ఉంటాం. కానీ మనము ఆయన్ని అడగాలి. ఏమని అడగాలంటే, యేసయ్యా మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము. మమ్మల్ని శోధనలోనికి తేకయ్యా, మమ్మల్ని దుష్టుని నుండి తప్పించు. మనము అనేక విధాలుగా, అనేక సార్లు, అనేక పర్యాయాలు, అనేక ఇబ్బందులకి గురవుతూ, శ్రమలకు లోనవుతూ, చేయలేని పని కూడా చేశామని నిందలు అనుభవిస్తూ అనేక మార్లు మనము నిస్సహాయ స్థితిలో పడిపోతూ ఉంటాము. సాతానికి అలాగే లోకానికి లోబడిపోయి అటు రీతిగా మనం నడుస్తూ ఉంటాం. అటు రీతిగానే మనంతట మనం కూడా అనేక సార్లు శాపం తెచ్చుకునేవారుగా ఉంటాం. అలాగని కాదు, ఒక్కొక్కసారి మనతో ఉన్న మన స్నేహితులే, మన చుట్టూ ఉన్న మన కుటుంబ సభ్యులే, మన ఇంటి వారు కూడా మన పట్ల అనేక విధాలుగా మనల్ని హింసిస్తూ బాధలు పెడుతూ ఉంటారు. అవును కదండి. అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. మనం చేయలేని పని చేశామని నిందలు వేస్తూ ఉంటారు. మనకు బాగా దగ్గరైన వాళ్ళే అంటారు. అవును కదా. అటు రీతిగానే కొంతమంది అయితే మంచిగా ఉండి కూడా చాలా మంచి చేస్తున్నాము అని చెప్పి మనలకి చాలా భయంకరమైన పాపపు ఊబిలో తోసేస్తారు. ఇలాగే దేవాదేవుడు చెప్తున్నాడు కదా, వెలుగుదూత వేషం వేసుకుని సాతానుగాడు మనల్ని ఎలాగైతే పట్టుకోవాలి, వీళ్ళని ఎలాగైతే పాపములకు పడేయాలి, మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని మాటకి లోబడి ఉండకుండా, దేవుని బాటలో మనం నడవకుండా ఉండాలని వెలుగుదూత వేషం వేసుకుని అంటండి ఈ లోకంలో సంచరిస్తుంది. ఎవడైతే మనకు దొరుకుతాడో వాళ్ళని మింగేద్దామా, వాళ్ళ హృదయాలను పాడు చేద్దామా, వాళ్ళ చేష్టల్లో వాళ్ళ కార్యాలు అన్నిటిని మనం నాశనం చేద్దామని ఎదురు చూస్తూ ఉంటుందండి. అటు రీతిగా మన ఉదయకాల సమయంలో మనల్ని దేవాది దేవుడు ఎటువంటి శోధనలోనికి మనల్ని పంపించకుండా ఉండాలంటే ఆయనకి మనం లోబడి ఉండాలి. ఎటువంటి దురాత్మ దుశ్శక్తులు కూడా, ఎటువంటి సాతాన అపవిత్రత ఆత్మలు కూడా మనల్ని ఇటు రీతిగా ఇబ్బంది పరచకుండా ఉండాలంటే ఆయన కృపను మనం పొందుకునే వారిగా ఉండాలండి. ఆయన మనల్ని తప్పించేవాడు కాబట్టి ప్రతి దినము ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. అయ్యా నేను ఇటు రీతిగా ఇప్పుడు ఇలా బయటికి వెళ్తున్నానయ్యా, నాకు ఎటువంటి కీడు నాకు రానివ్వకుండా నీ సాయం అందించు ప్రభువా. నువ్వు తోడుగా రండి, నాతో ఉండండి, నాతో మీరుంటే నాకు ఎటువంటి అపాయము జరగదు, జరిగినా కానీ నువ్వు నాకు కాపుదలిస్తావు. అవును కదా. క్రైస్తవులైన మనము ఎప్పుడు శోధనలో పడిపోకుండా ఉండాలని కాదు ప్రార్థన చేసేది, శోధనలో నుంచి ఎలాగ మేము ఎదుర్కోవాలి, శోధనలో నుంచి మేము ఎలాగ బయటికి రావాలి, అటువంటి కృపను మనం ఆయన్ని అడగాలి, అటువంటి కోరికను మనం ఆయన్ని అడగాలి. ఎందుకంటే ఏదైనా మనం సాధించేవారిగా ఉండాలి, కానీ మనము చేయలేం కాబట్టి దీని నుంచి మమ్మల్ని దారి తప్పించేసేయా అని అనకూడదండి. ముళ్ళ పొదల్లోంచి ఉన్నది అడ్డొచ్చింది, ఈ ముళ్ళ పొద పక్కన నుంచి నాకు ఏదైనా దారి తప్పించేయని మనం ప్రార్థన చేసుకోకూడదు. ఈ ముళ్ళ బాటలను తప్పించి నేను అడుగేసినా కానీ నా కాలుకి ఎటువంటి గాయము తగలకుండా నువ్వు నడిపించానని నేను అడగాలండి. అదే క్రైస్తవ బాట. అంతే కదండి. సిలువ మరణం అంటే ఆయన ఎంత భయంకరమైన సిలువ యాగం చేశారండి. ఆయన తెలిసి చేశారండి. ఆయన తెలియకుండా కూడా దేవాది దేవుడు, ఆయన చేయకుండా కూడా దేవాది దేవుడు మనల్ని రక్షించి ఉండొచ్చు. కానీ
అటువంటి మార్గమైనా తెలిసినా కానీ, శ్రమల మార్గమై తెలిసినా కానీ ఆయన వచ్చారు. అలాగే మనము కూడా ఎటువంటి శ్రమల్లో నుంచి మేము వెళ్తున్నా నువ్వు మాకు సహాయంగా ఉండు తండ్రి. ఎటువంటి అపవాది, ఎటువంటి దుష్టుడు మమ్మల్ని శోధించకుండా నువ్వు తోడుగా ఉండయ్యా. మమ్మల్ని ప్రతి విధమైన ఇబ్బందుల్లో, సమస్యలు, ఇరుకులు, ఎటువంటి వెలుగుదూత వేషం వేసుకుని వచ్చి మమ్మల్ని ఎంతగా మోసపుచ్చినా కానీ నువ్వు మమ్మల్ని తప్పించే దేవుడు. నువ్వు నాతో ఉండు, నన్ను నడిపించు, మాతో రా, మా కుటుంబంతో మీరు ఉండండి అని ప్రతి దినము అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఆయన కృపను మనం పొందుకుని ఆయన సహాయాన్ని మనము పొందుకుని ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉందాము. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.